గోదావరి జిల్లాలో అత్యంత కీలకం. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరిది పైచేయి సాధిస్తే వాళ్ళే అధికారంలోకి వచ్చే ఫినామినా పొలిటికల్గా మనకి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో టీడీపీ తొలి జాబితాలో దాదాపు ఖరారైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరో ఒకసారి చూద్దాం. ముందుగా తూర్పుగోదావరి జిల్లా చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో యనమల దివ్య తునికి తెలుసు. యనమల రామకృష్ణుడు కోట, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అటు దాడిశెట్టి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2 సార్లు విజయం సాధించారు. అటు యనమల హవాకు ఆయన బ్రేక్ వేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే తుని నుంచి గత ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కుమార్తె యనమల దివ్య ఈసారి రంగంలో దిగడం దాదాపు ఖరారైపోయింది. యనమల దివ్య ఈసారి తుని నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దిగబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా నేతలకు ఒక స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారంటున్నారు. అలాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, మరో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ, చాలా సీనియర్ పొలిటీషియన్. ప్రస్తుతం జగ్గంపేట నుంచి ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు దగ్గర సమీప బంధువు చేతిలోనే ఆయన ఓడిపోయారు. అయితే ఇక్కడ జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. తోట నరసింహాన్ని జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం, గత ఎన్నికల్లో పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మొదటి 2014 నుంచి 2019 వరకు నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోతున్న ఎన్నికల్లో రంగంలో దిగబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఎవరు ఒకసారి చూద్దాం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి, గత ఎన్నికల్లో అనపర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. ఈసారి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో దిగబోతున్నారు. ఆదిరెడ్డి వాసు రాజమండ్రి అర్బన్, ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నుంచి ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నేత కింజరాపు ఎర్రవనాయుడు కుమార్తె ఆమె. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ కాకుండా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గోపాలపురం విషయానికి వస్తే గోపాలపురంలో మద్దిపాటి వెంకట్రాజు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాట్ల సుబ్బరాజు ముమ్మడివరం నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు.